వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య కేసు విచారణ అయితే జరుగుతూనే ఉంది. కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే కొత్తగా లావణ్య డ్రగ్స్ కేసులో ఉందన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ కొత్తగా ఇప్పుడు సాయి మస్తాన్ రావు అనే అతని పేరు బయటకు వచ్చింది. అతను డ్రగ్స్ కేసులో పోలీసులకి నిన్న దొరికినట్టు సమాచారం అయితే వచ్చింది. అసలు ఈ సాయి మస్తాన్ రావు ఎవరు, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇతనికి వైకపా వాళ్ళతో సంబంధాలు కూడా ఉన్నాయి ఈ డ్రగ్స్ కేసులో అన్నట్టయితే సమాచారం అయితే ఉంది. దాని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు చూసుకున్నారంటేనండి, ఏ కేసు వచ్చినా అది సినిమాకి సంబంధించి కావచ్చు, రాజకీయం కావచ్చు, లేకపోతే కొట్లాట్లు కావచ్చు, హత్యలు కావచ్చు, ఏదైనా తీసుకోండి, మూలాలు ఎక్కడికి వెళ్తున్నాయండి? వైకపా పేరు వినిపిస్తుంది. అంటే ది గ్రేట్ పార్టీ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇలాంటివి పెంచి పోషించాడు ఆయన. మరి 30 రోజుల్లో 29 రోజులు ఖాళీగా ఉంటే ఇదే పని చేస్తారు. ఇప్పుడు మీరు ఈ సాయి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు ఆల్రెడీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో గత కొంతకాలంగా నలుగుతూనే ఉంది. లావణ్యకి సాయికి ఉండే సంబంధం ఏంటి, సాయి మస్తాన్ అనే అబ్బాయికి అనేది ఒక అంటే క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. అది $1 మిలియన్ క్వశ్చన్ లాగా. ఆ అమ్మాయి ఏమో రాజ్ తరుణ్ని పట్టుకుని వదలట్లా, రాజ్ తరుణ్ నా భర్త అంటుంది. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఈ సాయి మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఇతను నిన్న గుంటూరు దగ్గర అదేంటి దర్గా సెంటర్ దగ్గర దొరికాడు పోలీసులకి. ఇతను అంటే గతంలో ఇతను A4గా ఉన్నాడు ఈ డ్రగ్స్ కేసులో, ఇప్పుడు A5గా ఉన్నాడు. ఇతను ఎలా పట్టుకున్నారు ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఈ గోపీచంద్ అన్న అతను ఢిల్లీ వెళ్ళి 35 mm MDMA అనే ఒక డ్రగ్ కొనుగోలు చేశాడు. చేసి వచ్చి గుంటూరులో పోలీసులు పట్టుకున్నారు అతన్ని, ఎక్కడ రైల్వే స్టేషన్లో. అతనితో పాటు ఇంకొక 3 దొరికారు. వాళ్ళు ఎవరంటే ఈ సెబ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో జూన్ 3న వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరెవరిని? రైల్వే స్టేషన్కి వచ్చిన కాంతికిరణ్ ఒకళ్ళు, షేక్ ఖాజా మొహినుద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్ అన్నమాట. వీళ్ళని ఈ సెబ్ పోలీసులు విచారిస్తే వారికి ఈ సాయి మస్తాన్ రావు పేరుని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన చిరునామాతో వీళ్ళు గోపీచంద్ ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ తెచ్చినట్టు తెలుసుకుని, సో దీంతో విజయవాడ పోలీసులు A5గా అప్పుడు సాయి పేరుని చేర్చారు. సో ఇతనికి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇతను 2 నెలల నుంచి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు గుంటూరులో దొరికాడు. అయితే ఇతని మీద ఇంకా చాలా స్టేషన్స్లో కేసులు కూడా ఉన్నాయి. అయితే మీకు అసలు ఈ సాయి మస్తాన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను A4గా ఎప్పుడున్నాడంటే గత ఏడాది సెప్టెంబర్లో ఈ మోకిలాను తర్వాత రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్తంగా వాళ్ళు డ్రగ్స్ కోసమని వాళ్ళు దాడులు నిర్వహిస్తే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అనే చోట ప్రభాకర్ రెడ్డి, అనురాధ అనే 2ని పట్టుకున్నారు. వాళ్ళ ద్వారా ఈ సాయి కూడా ఈ చేస్తాడు ఈ డ్రగ్స్ దందా అని తెలిసింది వాళ్ళకి. అప్పుడు అతను A4గా చేర్చాక వీళ్ళు ఏంటంటే మీరు చెప్పినట్టుగా వీళ్ళకి గోవాలోని నైజీరియన్లతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలిసింది. వీళ్ళ మూలాలన్నీ కూడా వైసీపీ తోటి ఉన్నాయని తెలిసింది. సో అందుకోసం ఇవాళ ఈ సాయి మస్తాన్ రావు అన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతుందని. మరి ఇప్పుడు లావణ్య డ్రగ్ పెడ్లరా, ఓన్లీ డ్రగ్స్ తీసుకునేదా అనే విషయం కూడా బయటకు వస్తుంది. ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు రాజ్ తరుణ్ అప్పుడు ఫ్రీ అవుతాడు అమ్మాయి దగ్గర నుంచి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారా, ఈ సహజీవనాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఈ చట్టం ఏదో వచ్చింది అంటున్నారు, సుప్రీంకోర్టు చెప్పింది ఇష్టమైతే కలిసి ఉంటారని. అంటే ఇప్పుడు ఇష్టమైతే కలిసి ఉండి ఇష్టం లేకపోతే విడిపోయి అంటే మన కల్చర్ ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక సందేహం అందరికీ. దీన్ని ఎలా తీసుకోవాలి, ఇంకా కుటుంబ వ్యవస్థ అనేది ఉండదా, ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయండి. సుప్రీంకోర్టుకి దీని మీద ఏమైనా రివ్యూ పిటిషన్కి వెళ్ళాలి. దేనికోసం అంటే వాళ్ళు సహజీవనం తప్పు కాదు, పెళ్ళై భార్య ఉన్నా కూడా అంటే మరి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి కదండి. ఇప్పుడు అదే కదా జరుగుతోంది ఎవరు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో. ఇలా చాలామంది ఉన్నారు. తీసుకుంటే మొన్న శాంతి కేసు అయింది మనకి. వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే. అది చిత్రం ఏంటంటే వీళ్ళు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టిన వీళ్ళందరూ కూడా ఈరోజు ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా అందరూ ఈ రాసలీలలో ఎక్కువ వైసీపీ వాళ్ళే ఉంటున్నారు. సరే ఉంటే ఉన్నారు, సుప్రీంకోర్టు తీర్పు వస్తే వచ్చింది, కానీ కుటుంబాలు కాపాడుకోవాలి కదండి. ఇప్పుడు వీళ్ళు కలిసి సహజీవనం చేస్తామంటారు, తర్వాత విడిపోతున్నారు. ఆ విడిపోయిన వాళ్ళు వీధికి ఎక్కుతున్నారు. అవును. అంటే ఆస్తుల కోసమా, లేకపోతే బతుకు తెరువు కోసమా,
ఏంటి అనేది మనకు తెలియదు. అంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ అయితే దాన్ని వాళ్ళు విపరీతంగా ఎన్కాష్ చేసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళని బేస్ చేసుకుని సోషల్ మీడియా బతుకుతుంది. వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. అందరూ కూడా అల్టిమేట్గా డబ్బు అనేది అక్కడ మూల కేంద్రం అవుతుంది. ఇప్పుడు ఈ సాయి మస్తాన్ ఎవడైతే ఉన్నాడో వీడు డ్రగ్స్ అమ్ముతున్నాడంటే డబ్బుల కోసమే కదండి. ఒక చదువుకుంటున్న పిల్లాడు ఈ రకంగా తయారయ్యాడంటే మీకు అందుకనే వైసీపీ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, విచ్చలవిడిగా మనం మాట్లాడుకున్నాం. బళ్ళ మీద, తోపుడు బళ్ళ మీద గంజాయి అమ్మారంటే కూరగాయలు అమ్మినట్టు అసలు ఆంధ్రప్రదేశ్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే పిల్లలందరూ కూడా అక్కడ చాలామంది డ్రగ్స్కి అలవాటు పడి ఇలాగా మానసికంగా ఇలా ఒత్తిళ్ళకు గురయ్యే వాళ్ళ కోసం అంటే ప్రభుత్వం ఏదైనా కొన్ని సెంటర్స్ నిర్వహించి సరైన ఈ సైకలాజికల్గా వాళ్ళకి థెరపీలు ఇవ్వడానికి కానీ, లేకపోతే మానసిక డాక్టర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే బాగుంటుందండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అతనికి సాయి మస్తాన్ రావుకి వైకపా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని. అసలు ఏ విధంగా సంబంధాలు అంటే ఒక ఎమ్మెల్యే కొడుకుతోటి, ఎమ్మెల్యే సోదరుడితోటి ఈ మస్తాన్ రావుకి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే త్రూ అంటే వాళ్ళు ఇతన్ని వాడుకున్నారా, ఇతన్ని పెడ్లర్ చేశారా, లేకపోతే ఇతని ద్వారా వాళ్ళు డ్రగ్స్ విక్రయించారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పిల్ల డ్రగ్స్ డబ్బు కోసం అమ్మేసే ఉంటాడు కాబట్టి ఇతను ఏ రకంగా వాడుకున్నారు, ఇతను ఎందుకు చేశాడు అనేది బయటికి రావాలి. కాకపోతే ఆ వైకపా నేత ఎవరు, అతని సోదరుడు ఎవరు, అతని కుమారుడు ఎవరు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు, పేర్లు రివీల్ అవ్వలేదు. మరి ఒకవేళ వస్తే వాళ్ళ మీద రియాక్షన్ తప్పకుండా ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే గుంటూరుకు సంబంధించిన వాళ్ళ ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు గుంటూరులో ఏ వైకాపా నేతలు ఉన్నారు అంటే దీనికి సంబంధించి అవన్నీ కూడా బయటకు వస్తే, ఇప్పుడు ముందు వైకాపా వాళ్ళని అరెస్ట్ చేశాక మిగతా వాళ్ళని చేస్తే బాగుంటుంది. సో మొత్తం మీద ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ ఈ పిల్లల్ని వాటి నుంచి బయటపడేయడానికి డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్లు అనేవి చాలా ఎక్కువగా రావాలండి. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వాటి అవసరం ఉండుండొచ్చు. వాటి మీద ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.